గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? అరే చిరంజీవి గారు ఎప్పుడు చేయలేదు ఇది. హృతిక్ రోషన్ గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు, అది జరగాలని చెప్పి తెలిసింది. జరుగుతుంది. బాబీ డైరెక్టర్. ఇప్పటి వరకు ఎక్కడన్నా రివీల్ అయింది ఇది? అయ్యో ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. కోనా నువ్వే నిర్మాతవి, డైరెక్షన్ చేసుకుంటానంటే కూడా చేసుకో. కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే కోనా వెంకట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆన్ బోర్డు తీసుకురాలేకపోతున్నారు? నువ్వు ప్రొడ్యూస్ చేసుకో నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత ఆర్జీవీలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ ఏంటి? అంటే ఇలా ఈ మనిషి తెప్పించి ఎవరో ఆలోచించారు. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేంత వరకు అతను ఒక సైకిల్లోనే ఉంటాడు. దైవం మనిషి రూపేనా అంటారు. ఆ మనిషిలో ఉన్న దేవుడిని ఎవరు చూడలేదు, కానీ కోనా వెంకట రోజు చూశారు చెన్నై బీచ్లో. ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ క్షణంలో ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. కోనాకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. అంతే. ఎందుకు స్నేహం విషయం అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు. వాడు పవర్ఫుల్. మా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించి కిడ్నాప్ మేడ రోడ్డు మీద అరెస్ట్ అయిపోయాడు. బీహార్ జైలుకి వెళ్ళే వాళ్ళు అంటారు. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా? గోవాలో ఏం చేశారు మీరు? హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు గెస్ట్గా కోనా వెంకట్ గారు ఉన్నారు. సో ఆయనకి ముందు ఎలాంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ అనగానే హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వీరికి మాత్రమే స్టార్డమ్ సొంతం అనుకునే కాలంలో ఒక రైటర్ ఒక స్టార్ అవ్వగలడు. ఒక రైటర్ పేరు చూసి ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. ఒక రైటర్ పేరు చూసి సినిమాకి బిజినెస్ కోట్ల రూపాయల్లో జరుగుద్ది. ఇలాంటివన్నిటిని నిజం చేసిన ఒకే ఒక స్టార్ రైటర్ ఆయన ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. హాయ్ సార్, నమస్తే. 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 తోకలేని పెట్టే సినిమాకి మీరు నిర్మాత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్, నరేష్ గారు హీరో. సో ఇదంతా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇదంతా నేపథ్యం చెప్పేశారు. బట్ ఆ సినిమా గురించి నాకు ఒక చిన్న డౌట్. ఆ సినిమా స్టార్టింగ్లో అంబటి రాంబాబు గారు కొత్తగా మైక్ పెట్టుకొని 2 సీన్లో మాట్లాడుతూ ఉంటారు, యాక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారితో మీకు అసలు అప్పటి నుంచి రిలేషన్ ఎలా? నాకు ఎలాగంటే 89 ఇది 18 నేను తీసింది 96 సార్. నాకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతోటి బాగా క్లోజ్. ఎలాగంటే ద్రోణరావు సత్యనారాయణ గారు మా మామగారు సార్. అవును. ఆయన రాజశేఖర రెడ్డి గారు మంచి క్లోజ్. అలాగే నేను రెగ్యులర్ ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్కి నేనే కార్ వేసుకెళ్ళడం. సార్. ఆయనతో రోజు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం. అక్కడ వీళ్ళందరూ పరిచయం. ఉండవెల్లి అరుణ్ కుమారు, ఓకే, అంబటి రాంబాబు, వీళ్ళందరూ అలాగ నాకు ఫ్రెండ్స్ అవడం. అందరూ కలిసి కాఫీలు తాగి ఇలాగా నేను రోజు నేను లేకుండా ఆయన కాలు బయట పెట్టాడు కాదు. వైజాగ్ నుంచి దిగారు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎక్కించేంత వరకు ద్రోణ సత్యనారాయణ గారు నేనే ఉండాలి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో దిగేవారు. సాయంత్రానికి వీళ్ళందరూ చేరేవాళ్ళు. ఓకే. మొత్తం ఒక బ్యాచ్ ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, తర్వాత ఉండవెల్లి అరుణ్ కుమారు, ఒట్టి వసంత కుమారు, ఇలాగ మొత్తం వీళ్ళందరూ. తర్వాత వైఎస్ఆర్ గారి క్వార్టర్ ఇదంతా. మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, నాకు వీళ్ళందరూ పరిచయం ఆయనతోటే. ఆయన దెబ్బకే 86 నుంచి. అప్పటి నుంచి అలాగలాగలాగా ఇక అన్నాకు ఫోన్ చేసేవాళ్ళు. వెంకట్ మీ మామ ఎప్పుడు వస్తున్నాడు అని నాకు ఫోన్లు. అప్పటికి సెల్ ఫోన్స్ కూడా లేవు కదా. 86, 87 ఆ టైంలో. 89లో రాంబాబు గారు ఎమ్మెల్యే. అవును అవును సార్, ఫస్ట్ ఎమ్మెల్యే. అలాగా నాకు ఫోన్లు. ఇలాగ నాతో చనివి ఏర్పడ్డాం. ఈ రోజుకి నేను అరుణ్ కుమార్ తోటి అన్న సోదర వీళ్ళందరినీ కూడా సోదర అంటుంటాను అంతే. అలా పరిచయం.
అలా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకన్నా ఎక్కువ ధర్మ సుబ్రహ్మణ్యం గారికి రాజశేఖర రెడ్డి గారితో జర్నీ సార్. ఆయన అంటే బాగా ఇష్టం. ఫస్ట్ టైం డైరెక్షను హ్మ్. ప్లస్ అంబటి రాంబాబు గారి స్నేహం హ్మ్. నాకన్నా ఎక్కువ ఆయనకు ఉన్నాయి సార్. ధర్మవర సుబ్రహ్మణ్యం గారికి. సార్. ఆయనకి అలా ఇంట్రెస్టా? రాంబాబు గారికి ఇంట్రెస్టా యాక్టింగ్ నా చేయాలని? ఇంట్రెస్ట్ హ్మ్. ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగా ఆ, ఆయన ఆ సినిమాలు ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తు కూడా లేదు. తోకలేనిపేటలో రాంబాబు గారు ఉన్నారా హ్మ్. అని నేను ఒక సెకండ్ ఆలోచించా. కరెక్ట్ కదా, ఉన్నా కదా అని. సార్. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఆర్‌జీవి నా జీవితాన్ని మార్చిన వ్యక్తి' అని చెప్పేసి. సో, 'ఆర్‌జీవి' గురించి ఒక సైక్ మూవ్‌మెంట్ ఉంటది కదా సార్. అంటే ఈ మనిషి క్రియేటివ్‌లో ఇంత పిక్స్‌కెళ్తాడా? లేదంటే ఏ పనిలో అయినా క్రియేటివ్‌లో గానీ, డబ్బుల విషయంలో గానీ, లేకపోతే ఎమోషన్స్ విషయంలో గానీ, ఎమోషన్స్ ఉండడం గానీ, లేకపోవడం ఏదో ఒకటి. అంటే ఒక పీక్ సైక్ మూవ్‌మెంట్ ఉంటది. ప్రతి మనిషిలో ఉంటది. 'ఆర్‌జీవిలో' మీరు చూసిన ఆ సైక్ మూవ్‌మెంట్ ఏంటి? అంటే ఇలా ఈ మనిషి తప్పించి ఎవరు ఆలోచించరు. ఈ మనిషి తప్పించి ఇలా ఎవరు చేయరు. అలాంటి మూవ్‌మెంట్ ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా 'ఆర్‌జీవి' గురించి మీకు? ఆయన ఒక మూమెంట్ కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి సార్. నిద్రపోయేంత వరకు అతను ఒక సైకిల్లోనే ఉంటాడు. ఒక మూమెంట్ కాదు, పడుకునేంత వరకు తను చేసే ప్రతిదీ, తను మాట్లాడే ప్రతి మాట, తన ఆలోచన, ప్రతిదీ ఏది నార్మల్గా ఉండదు. సార్. మనం అందరం మనం ఒక సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతుంటాం. మనం పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళాలి, స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోవాలి, లేదంటే టిఫిన్ చేయాలి, పోనీ దేవుడు అంటే నమ్మకం లేకపోయినా వాట్ ఎవర్ ఒక రొటీన్. హ్మ్. అతను కూడా తన లైఫ్లో కూడా రొటీన్ ఉంటుంది. బట్ అక్కడ ఏదో ఉంటే తీయడం, వేసుకోవడం, తన థాట్ అంతా ఎప్పుడు సినిమానా ఇంకోట ఏది రెగ్యులర్ నార్మల్ అందరూ బతికే లైఫ్ అతను బతకడు. సార్. అతనికంటే ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని ఆ ప్రపంచంలో ఇది కింగ్ ఆఫ్ హిజ్ ఓన్ వరల్డ్. హ్మ్. అందులో అతను బతుకుతుంటాడు. ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏమన్నా అట్లాంటిది చెప్పడానికి ఇప్పుడు ఏమన్నా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరోజు తనకి అసలు ఫుడ్ అన్నది ఇట్స్ లైక్ ఎట్ మెడిసిన్. హ్మ్. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, క్రోసిన్. సార్. ఫుడ్ అంతే. హ్మ్. ఆకలి అన్నది రాము పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక డిసీజ్, అదొక జబ్బు, ఓకే. అదొక రోగం లాంటిది. ఆకలేస్తుందా, ఇచ్చేయండి. పర్టిక్యులర్ ఇది తినాలి, అది తినాలి ఏముండదు. లేదు. సో మనం ఏంటి, కంపల్సరీ నేను ఒకరోజు రాత్రి మాడతా రాము నాకు ఆకలేస్తుంది, హ్మ్. నీకంటే నువ్వేమన్నా చెప్పమంటావు స్నాక్ ఏదన్నా. నేను ఏదో స్నాక్ తందూరి చికెన్ ఏదో అంటే ఏదో వచ్చి సరే నేను తినేసా. హ్మ్. ఆ కథ మాడుతూ 12 గంట అయింది. ఇప్పుడు తనకు ఆకలి వేసింది. హ్మ్. ఆ బోన్స్ తిన్నాడు. బా! అంటే హౌ డిఫరెంట్ ఈజ్. నేను రాము అది 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 నేను తినేసి బోన్ అయితే ఏంటి అన్నాడు. ఆ టైంకి ఆకలేస్తుంది. ఆ టైంకి ఆకలి వేస్తుంది, బోన్ ఉంటే పూల అది లేకపోతే ఏంటి, ఇప్పుడు నన్ను తినేసేవాడు ఏంటారు. ఆకలేస్తే తినాలి. తిండి కూడా ఒక మందు లాంటిదే, మెడిసిన్. ఇట్ ఈజ్ నాట్. మనందరికి ఏంటంటే కొంతమందికి పొద్దున లేస్తే మధ్యాహ్నం ఏంటి డిస్కషన్ ఉంటుంది అరగంట. కరెక్ట్. ఫస్ట్ ఒక పని చేయి, గుత్తి వంకాయ తీసుకొని దాంట్లో మసాలా పెట్టి మధ్యలో కోసి దారం ఇది చుట్టి. చెయ్యి, తర్వాత ఇది చేయని ఒక అరగంట డిస్కషన్ జరుగుతుంది. హ్మ్. ఏది పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ హ్మ్. బ్రేక్ఫాస్ట్, మీరు చెప్తుంటే అలాగే నాకు లంచ్ చేస్తూ రాత్రి ఏం చేయమంటారు అనగా దాని గురించి డిస్కషన్. రాత్రి ఒక డిస్కషన్, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్. తన లైఫ్లో ఫుడ్ అన్నది అదొక టాపిక్కే లేదు, అదొక ఇట్లాగే మెడిసిన్. హ్మ్. ఆకలి అన్నది ఇరిటేట్ చేస్తుంటుంది మనల్ని. సో దాన్ని ఏదైనా వేస్తే లోపల అది తగ్గుతుంది ఇరిటేషన్. జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేస్తే తగ్గినట్టు ఆకలి వస్తే వచ్చే పెయిన్, ఇరిటేషను లోపల ఏదోడు పడేస్తే అది తగ్గుతుంది ఇరిటేషన్. సార్. ఇది అంతే ఆలోచిస్తారు ఆయన.
ఇంతే తిండి. అక్కడ ఏముంటే తినేస్తాడు. ఇదే అదే అసలు దాని గురించి డిస్కషన్ కూడా ఇష్టపడ్డావు. అమ్మో, ఇది అతిపెద్ద సైక్ మూమెంట్ ఇది. డిస్కషన్ ఇష్టపడ్డావు. సార్. అలాగే డబ్బులు అతని జేబులో ఉండవు. ఉమ్. 5 పైసలు ఉండదు. సార్. ఒక కార్డు ఉండదు. ఓ పర్స్ ఉండదు. ఉమ్. డ్రైవర్ దగ్గర ఉంటుంది. సార్. అది కూడా ఆఫీస్లో అకౌంటెంట్ వాళ్ళ మదర్ డ్రైవర్ దగ్గర క్యాష్ పెట్టి 10,000 పెట్టుకోరా బాబు. ఈయన గుర్తుండదని వాళ్ళు క్యాష్ పెడతారు. గుర్తు కదా. ఓకే ఓకే. అతను తెలియదు, అతను మెయింటైన్ చేయడం తెలియదు. సో హీఈస్ క్యాష్ డబ్బు కోసం, మనం ఆస్తుల కోసం ఉమ్. సినిమాలు తీయాలి. ఇప్పుడు మన పెద్ద సక్సెస్ అయింది. మీరు ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్కి మొన్న కొన్నాడు వెల్ఫేర్, కూర్చుంటే ఉంది అసలు నా నెక్స్ట్ టార్గెట్ వెల్ఫేర్ అన్న మనసులో ఉంటుంది. ఉమ్. తనకు అదేం లేదు. వెంకట్ రాము నేను చిన్న కారు వేసుకు పర్లేదు మారుతి ఉమ్. పర్వాలేదు సుబ్బారావు దానికన్నా 4 చక్రాలే కదా ఉండేది పద అనే కారు ఎక్కేస్తాడు. ఉమ్. నాకు ఒక పెద్ద టాప్ ఒక రేంజ్ రోవర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అతని ఫిలాసఫీ ఏంటంటే, నేను అడిగా ఒకరోజు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఒకరి దగ్గర 1000 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 100 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలే ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది. అటు మొత్తం అటు సేవింగ్స్. సార్. 1000 కోట్లు ఉన్నాడు, ఆ 1000 కోట్లని అటు చూశాడా? అటు చూస్తాడా? పోనీ లేడు. రాము చూడడం. ఎక్కడున్నాయి అవి? వస్తు రూపంలో, బ్యాంకులో ఉన్నాయి. ఎక్కడో ఆస్తుల్లో ఉన్నాయి. అంతే. ఎక్కడ ఉన్నాయి? ఆస్తుల రూపంలోనూ, ల్యాండ్ రూపంలోనూ, బ్యాంకులో ఉండే ఇవి అకౌంట్లు నెంబర్స్ అవి. అంతే. 1 2 7 9 0 6 5 4 ఇది 12,60,00,000 ఇది అంకెలే కదా. అంతే. బ్యాంకులో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏదో కొన్నావు, అంకె మారింది. సో నువ్వు చూడలేదు. ఆ 1000 కోట్లు అటు చూసాడా? చూడలేదు. పోనీ 100 కోట్లు ఉన్నాడు, ఆ 100 కోట్లు చూసాడా? చూడలేదు. పోనీ 1 కోటి రూపాయలు ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర 1 కోటి ఉందనుకో, ఆ కోటి చూస్తావా? రోజు పొద్దున్న లేచి చూడలేదు. ఆ బ్యాంకులో ఉంటుంది రాము, నెంబరే. సో అది బ్యాంకులో అదొక నెంబరు. 10,000 ఉంది, ఆ 10,000 వరకు మ్యాక్సిమం ఉద్యోగులు పెట్టుకుంటాడు. అది కూడా పెట్టుకోడు, జాగ్రత్తగా. 10,000 ఉన్నాడు, 10,000 పెట్టుకోలేడు. వాడు ఒక 500 పెట్టుకోగలడు. సో ఎవడో చూడదు దాని మీద. ఓకే, అదొక నెంబరు. ఆ నెంబర్లు మారుతుంటాయి. రాము, నీకు ఇవాళ నీవు సినిమా తీసావు, దాంట్లో 50 కోట్లు పోయాయి. ఓ అవునా అంటే అక్కడ నెంబర్ మారింది. అంతేనా రియాక్షను? అంతే. అవునా, ఓకే ఫైన్. 20 కోట్లు లాస్ వచ్చింది. ఓహో, అక్కడ నెంబర్ మారింది. అక్కడ నెంబర్ మారింది, అంకి మారింది. బా, నా జీవితం ఎందుకు మారాలి? రాము, ఇది దీంతో 60 crores ప్రాఫిట్ వచ్చింది, వి మేడ్ మనీ, వావ్ సూపర్. అంకి మారింది అక్కడ. అంతే. అంకెలు మారుతున్నాయి అక్కడ బ్యాంకులో. సో హిట్ వచ్చినా అంకె మారుతుంది, ఫ్లాప్ వచ్చినా అంకె మారుతుంది. నేను ఎందుకు మారాలి? బా, ఇది దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థాట్ కదా. ఇది మైండ్ పోతుంది సార్. సార్ యాక్చువల్గా దైవం మనిషి రూపేనా అంటారు, కానీ ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ కోనా వెంకట రోజు చూశాడు చెన్నై బీచ్లో. అదే ప్రాణాలు తీసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే మీకు దేవుడు కనిపించాడు. అవును, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దేవత కనిపించింది. అవును. మళ్ళీ ఆ దేవత దర్శనం ఎప్పుడన్నా అయింది? లేదు, ఎప్పుడు అవ్వలేదు. నేను చెప్పాను కదా, అందులో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్ళాను, ఎతికానని. నేను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత బెలూన్స్ అమ్ముకుంటూ, అది కూడా హార్ట్ షేప్ బెలూన్సే, మళ్ళీ నాకు కనపడలేదు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ఏమంటారు, మన ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ లైఫ్ టర్నింగ్ పీపుల్ కొంతమంది వస్తుంటారు ఆ క్షణానికే. వాడు మనతో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండడం వల్ల మన లైఫ్ మారదు. ఆ క్షణంలో ఆడు ఉండటం వల్ల మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుంది, ఆడు లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుంది. అలాగే చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇందాక మేము చెప్తున్నట్టు యాక్సిడెంట్స్,
అది ఒక సెకండ్ తప్పు వల్లే కదా. సార్ ఆ సెకనే ఆ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక డెసిషను మనిషి లైఫ్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమా చేయాలి, చేయకూడదు, ఇది చేయాలి చేయకూడదు అన్న ఒక థాట్ వెనకాల జీవితం మారిపోతుంది. అటా ఇటా సార్ అంతే కదా అంతే. యాక్చువల్ చేసి మంచి జరిగితే అటు, ఆ చేసి దాని చెడు జరిగితే ఇటు, చేయకపోతే ఇంకోటి. సో ప్రతిదానికి దేర్ ఆర్ మల్టిపుల్, దాని ఏమంటారు యూనివర్స్లో, దాని ఏమంటారు రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు. సార్ ఇది చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇది చేయడం వల్ల ఇది జరుగుతుంది, అవును. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అన్నీ జరిగి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్. యూనివర్స్ మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాని అంతర్ కారణం ఆ సెకండ్లో నా మూడ్ బాగుండి నేను దానికి ఎస్ అని చెప్పా. నా మూడ్ బాగుండి మొత్తం పోయింది. నా మూడ్ బాగాలేక నేను నో చెప్పా. ఇంట్లో ఉన్న ఇరిటేషన్ వల్ల, దానివల్ల నా జీవితం మారిపోయింది. సార్ అది చెప్పుంటే ఎస్ అని నేను ఇవాళ నా దగ్గర అన్ని 100 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉండు అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగా ఆ మూమెంట్ చెప్తున్నాను నేను. ఆ రోజు ఆ క్షణానికి ఆ మూమెంట్కి ఆ అమ్మాయి కనపడడం, మనలో ఏవీ లేకపోయినా అన్నీ ఉండి కూడా మనం చావాలనుకుంటున్నాం, డిప్రెషన్ గురయ్యి, ఏవీ లేకపోయి 2 చేతుల్లో 2 కాళ్ళు, ఆ బెలూన్స్ అమ్మే అమ్మాయికి. అమ్మాయికి వాళ్ళ తమ్ముడు అన్న తోస్తున్నాడు కార్డు, సార్ దానికి కట్టున్నాయి మొత్తం బెలూన్స్, ఆ చక్రాలు బట్టి. సో ఎంత నవ్వుతూ అమ్మ అంత సంతోషంగా ఇంకా ఎలా ఉంటుంది. 2 కాళ్ళు లేవు లిటరల్గా, ఇక్కడ దాకా లేవు, ఇక్కడ దాకా లేవు, 2 చేతులు. అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది. నవ్వుతుంది. నవ్వు ఒక సెకండ్ కూడా పక్కెళ్ళలేదు, చెరిగిపోలేదు. ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. అదే క్షణంలో పాయిజన్ కాదు, అదే విషయం, టాబ్లెట్, Tablets. కాంపోజ్, నిద్ర మాత్రలు నిద్ర మాత్రలు చేతిలోనే ఉన్నాయి. ఆ క్షణంలో ఉన్నాయి. సార్ నిజంగా దేవత వచ్చి బతికించినట్టే సార్. అట్లా. ఆయన చూసి అమ్మని అబ్జర్వ్ చేస్తూ 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 ఇదేంటిది అని. అలాగా మనకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ చాలా వస్తాయి. మనం అటు గుర్తించాలి. సార్ షుడ్ పే అటెన్షన్. అది మనం అదో డెసిషన్ అవ్వచ్చు, అది పర్సనల్ అవ్వచ్చు, ఒకరితో స్నేహం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ మూమెంట్ని వదులుకోకూడదు. మనకు సిగ్నల్ ఇస్తుంటుంది నేచర్. దేవుడు చాలా గొప్పోడు. దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్, దాన్ని ఏమన్నా అనండి, సార్ అది జీసస్, బాలాజీ, అలా డజంట్ మ్యాటర్, సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూస్తేవా ప్రతివాడికి ఇష్టం ఉంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినోడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్ అంతే. కోన వెంకట అవుతారు. ఏమో తెలియదు అంటే నేను ఇంకా బట్ ఐఎమ్ హ్యాపీ. అది చెప్తున్నా, మనం ఎప్పుడు మనకి నేచర్ ఇచ్చే సిగ్నల్స్ అని మనం పట్టించుకోవాలంతే. చెప్తారు కదా, ఏదో ఒక సామెత ఉంది, మన అదృష్టం డోర్ బెల్ కొడుతుంటే మనం తీయం ఒక్కోసారి. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నాకెవరితో పనిపడి అర్జెంట్ అతని చేత పాట పాడించాలి, రాయించాలి, ఇది మంచి పాట, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం అని ఫోన్ తీసి చేస్తా, తీయడు. రెండోసారి చేస్తా, తీయడు. మూడోసారి చేస్తా, తీయడు. ఇంక చేయొద్దని ఇలాగ 4-5 సార్లు చేసిన తర్వాత సర్లే అని ఇంకోటి ఫోన్ చేస్తా, టక్కని తీస్తాడు. నువ్వు గంటలో ఆఫీస్కి వస్తావా, అద్భుతమైన సాంగ్ ఉంది రాయాలి అన్నా, 10 minutesలో ఉంటా అన్న. వస్తాడు, రాస్తాడు, బ్లాక్ వస్తాడు, కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఇతర వైపు వెళ్ళి ఆలోచిద్దాం, అటువైపు వెళ్ళి. ఓకే, అతను ఒక పాట కోసం ఎదురు చూస్తూ 3-4 ఆఫీసులు తిరిగి
ఒక ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం అయింది ఆఫీస్లో. ఆ, అందరూ సార్ ఆఫీస్ బాయ్ అడిగాడు, కొత్త డెకరేటర్ ఇతను బడ్డింగ్, 3-4-5-6 పాటలు రాశాడు. అందుకే నాకు తెలుసు కదా, నాకు ఎవరు అవును. చెప్పారు, పరిచయం చేసుకు రండి భోజనం చేస్తారు రండి. ఆఫీస్లో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది లంచ్ అవును కార్యక్రమం. అవును అవును సరే ఆకలి కూడా వేస్తుంది, 2 అయిపోయింది, ప్రొడ్యూసర్ ఇంకా రాలేదు, సరే వెయిట్ చేసేప్పుడు తినేద్దామని అనుకుని ఉన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి కూర్చొని అతనికి రైస్ గీసు వాళ్ళు తెచ్చుకుని కర్రీ బయట తెచ్చుకుంటారు, రైస్ అక్కడ పెడతారు ఆఫీస్లో. పెట్టారు. ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి సార్ అసిస్టెంట్ కూడా కనబడుతుంది. ఏంట్రా సార్ మీరు ఆ లిరిక్ రైటర్ అంటావు, వచ్చి మీరు తిరుగుతున్నాడు 3 రోజులు. ఆడు తింటున్నాడు ఆల్రెడీ. అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడు అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడి పరిస్థితి ఏంటి, తింటున్నాడు, ఇంకా 2 ముద్ద 3 ముద్ద వెళ్ళింది. సార్ ఇంకా వాడు ఇంక చచ్చిపోదా అనిపిస్తుంది. ముద్ద నోట్లోకి వెళ్తూ అంతే కదా. దాని స్ట్రగ్లింగ్ ఫర్ కెరియర్. ఒక్క పాట వస్తే నా టాలెంట్ ఏంటో వద్దులే, దీని బదులు ఇంట్లో చెప్పాడు భార్యకి, ఎందుకే జీవితం ఇది అనవసరంగా, మంచి మీరు జాబ్ వదిలేసుకొని మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసేవాడు, అది చూసుకోవడం బెటర్. ఆ డిప్రెషను ఏంటి అంత మాట అనేసాడు. అడ్డమైన ఫోన్ పక్కన పడి ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు. ఒక 6 బీర్లు తెచ్చుకున్నాడు, 10 బీర్లు తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు. అవతల కోనాంకటి రింగ్ అవుతుంది, తీయట్లేదు. వాడు తప్పు కూడా లేదు. అలానే ఉంది తప్పు. డిప్రెషన్లో ఉన్నాడు, తీయలేదు. 2 రోజులు తీయలేదు, 3 రోజులు తీయలేదు. తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. రూమ్మేట్స్, వైఫ్ లేదు. సరే ఇంకొకరికి ఇచ్చా, సూపర్ హిట్, వీడి కెరీర్ మారిపోయింది. నిజంగా జరిగినట్టుంది ఇది. ఇలాంటివి జరిగాయి అని చెప్తున్నాను. నాకు ఎప్పుడో ఈ సంగతి ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఎప్పుడో తెలిసింది. సార్ మళ్ళీ ఏమయ్యా నీకోసం, ఆ తర్వాత చూసుకున్నాను సార్, మీ ఆఫీస్కి వచ్చాను సార్ అంటే, నేను ఇంక మళ్ళీ చేసే ధైర్యం లేక ఆఫీస్కి వచ్చాను. మీ అసిస్టెంట్ చెప్పాడు సార్ మీకోసం సార్ ఫోన్ చేశారు. తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిపించి అక్కడ ఆఫీస్లో కూర్చోబెట్టి ర్యాంక్ చేశారు. అయిపోయింది రిలీజ్, సినిమా కూడా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పాడు సార్. ఓహో, మరి నువ్వెందుకు ఈ పలానా జరిగింది, సరే ఓకే ఇంకో సాంగ్ ఉంది ఇస్తాను రాయ్. సార్ నిజంగా జరిగినట్టుంది నాకు. చెప్తున్నా, అలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇలా ఉంటాయి. సార్ అంటే ఆ మూమెంట్ని అతని తప్పు లేదు, ఓకే, నేను జెన్యున్గానే చేద్దాం అనుకున్న అవకాశం, నా ప్రయత్నం లోపల కూడా లేదు. సార్ కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్, 1 రాంగ్ వర్డ్ అతని మూడ్ డిస్టర్బ్ చేసి, 1 రాంగ్ వర్డ్. అవును. అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం, అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా కంచం, నీది కాదు కదా సొమ్ము, ఇలాగ అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో అమ్మ ఏంట్రా ఇది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది ఇది. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇంతనే చెప్పాడు నాకు. మరి ఇప్పుడు అది షివరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు, ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టాన్ని
మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు. కసి తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు, ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఫ్యాన్ బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసరు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసావా, దేవుడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే. రాజా, నేను రాజా అంటుంటాను సార్. అని. ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ స్టేజ్ చూపించాలి కదా. అతను ఆడికి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, ఇది చేసిన అవమానానికి లేదు ఇస్తా అన్నాడు. నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కోనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు. చేశాడు పెద్ద నిర్మాత అయితే చేశాడు. నేనైతే చేయను, అలా అని అవమానించను. సారీ సార్, మీరు గొప్పోళ్ళు, ఏదో ఒక 2 పంచులు వేసి పంపించేసేవాడిని. అది జీవితాంతం కుమిలిపోయేలా. నేను కుమిలిపోయా కదా. నాకు ఇది జరిగితే నేను ఆ క్షణంలో కుమిలిపోయాను కదా సార్. నువ్వు జీవితాంతం నువ్వు కూడా కుమలాలి. మరి ఆ పెయిన్ నీకు తెలియాలా వద్దా? నీకు తెలియాలి. నేను మళ్ళీ ఇంకా తర్వాత నువ్వు నాతో మాడపోవచ్చు, ఇంత మాట, కానీ నేను అనుభవించిన పెయిన్ నువ్వు అనుభవించాలి, అది తెలియాలి. ఒక అవసరంలో ఉన్నప్పుడు వాడిని మనం తక్కువ చేసి చిన్నచూపు చూస్తే వాడి మనసు ఎంత గాయపడుతుందో వాడు తెలియాలని నేను అనుకుంటాను. సార్ వాడికి చేయాలన్నాడు. గురువు నువ్వు మామూలు కాదు గురు, నువ్వు ఇక్కడితో ఆగవు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాడు. అది ఇంకా బిగినింగ్ స్టేజ్. మేము అప్పుడు అమ్మానాన్న తమిళమే ఏదో చేస్తున్నాం షూటింగ్. ఇప్పుడు చెప్తున్నా 10 సార్లు తిరుగుంటాడు, 11 సార్లు కలిసాడు, సినిమా చేసాడు. అండ్ మీరు అమ్మ నాన్న తమిళమ్మాయి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. మన పూరి సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. బట్ చాలామందికి ఏంటంటే అమ్మ నాన్న తమిళమ్మాయి అనేది మనసుకి చాలా దగ్గరైన సినిమా. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో. ఇప్పటికీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తర్వాత అలాంటి సినిమా ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వగలను 100%. సో అలాంటి కథలు మళ్ళీ ఎందుకు పుట్టట్లేదు సార్? దానికి ఏమో దానికి రీజన్ అంటే ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ ఒక క్షణం, ఒక థాట్ ఒక పెద్ద కథకు దారి తీస్తుంది. ఆ కథ ఒక బ్లాక్ బస్టర్ దారి తీస్తుంది. ఆ సెకండ్లో వచ్చే థాట్ సార్. అలాగా పూరి మైండ్లో అలాంటి ఎన్నో గొప్ప థాట్స్, గొప్ప సినిమాలు అయ్యాయి. అయ్యో, అలాగే నాకు కూడా ఎన్నో చిన్న ఎన్టీఆర్ లాంటోడు ఒక పిలకేసుకుని ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడు పాత్ర చేస్తే భలే ఉంటుంది. ఎందుకంటే తన ఉచ్చారణ బాగుంటుంది, తన మాడ్యులేషను, తన స్వచ్ఛంగా ప్రతి మాట పలుకుతాడు సార్. మింగేడు మాటలు. 100% తెలుగు ఇండస్ట్రీలో ఎవరికన్నా ఎవరు చేయలేని పాత్ర ఏదైనా ఉంది అంటే ఒక ప్యూర్, ఒక పౌరోహిత్యం చేసుకునే ఒక పురోహితుడు పాత్ర చేస్తే బాగుంటుందని అనుకొని నేను వినయ్తో అని, అలాగే తారక్ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని సార్. అందరికి ఏమిటే బామ్మ అని ఆ మోడ్యులేషన్ చెప్పుకుంటే ఏమిటో దాన్ని చూస్తే తినాలి అనిపిస్తుంది. తప్పంటావా అని అంటే, వారు అపరాధ్యుడా, మనం బ్రాహ్మణం రా, అలాగే కోడిని చూస్తే తినాలి అనిపించకూడదు వేదావా అంటుంటే, అది కాదే బామ్మ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటావు? ఈ మోడ్యులేషన్ అవి పడి నవ్వి ఓన్లీ ఆ మోడ్యులేషన్కి అదిరిపోయింది. సో ఈ క్యారెక్టర్ పట్టుకుని సినిమా చేద్దాం సార్ అనుకుని చేసింది అదుర్సు. యాక్చువల్గా అలాగా ఆ సెకండ్ చెప్తున్నా. ఇప్పుడు ఒక గొప్ప కథ అమ్మాన్ తమిళమ్మాయి లాంటిది ఎందుకు రావట్లేదు అంటే, అది పూరికి ఒక క్షణంలో పుట్టిన ఒక థాట్ ఒక కథగా మారి ఆలోచన
దానికి మేమందరం తోడయ్యి అది గొప్ప సినిమాగా మారి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఒక మెమరీగా మిగిలిపోయింది. సార్ అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. పూరి అభిమానిగా ఓపెన్గా అడుగుతున్నాను. చాలామంది పూరి ట్రాక్ తప్పేశాడు, పూరి సినిమాలు ఆడట్లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన స్టామినా ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఫస్ట్ రోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసిన మనుషులు మేము. మీ దృష్టిలో చెప్పండి, పూరి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది 100% చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సార్? ఇస్తాడు, ఎందుకంటే ఇచ్చే టాలెంట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను 97 అంటే దాదాపు ఇప్పటికి 40 years అయిందా? సార్ 30 years 30 years సార్. 30 years అయింది. 30 years కెరియర్. ఇంకా నేను ఇప్పటికీ కొంచెం ఫ్రెష్గానే ఇట్లా ఆలోచిస్తున్నాను అని నేను అనుకుంటా. ప్రజెంట్ జనరేషను సార్ తోటి సమానంగా, అంటే మేబీ ఆ జెన్జీ బ్యాచ్ లోకి వెళ్ళి నేను అంటే ఇంకా నేను ట్రెండ్లోనే ఉన్నాను, ఓకే, అన్ని ఫీల్ అవుతుంటా. సో పర్సన్ మన ఏజ్ పెరగచ్చు, ఆలోచనలకి వయసు ఉండదు, ఆలోచనలకి ఏజింగ్ ఉండదు. సార్ కథ అన్నది ఒక ఆలోచన నుంచి పుడుతుంది. సో పూరి అన్నవాడికి 2098లో ఒక ఇడియట్ అవ్వచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సార్ బద్రి, సార్ ఆ సినిమా నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది కదా. ఆ రోజు తను ఆలోచించే విధానానికి ఈ రోజు తను ఆలోచించే విధానానికి తేడా ఏమీ లేదు. అదే ఆలోచన, అదే బ్రెయిన్, అదే పూరి. సార్ బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఒక కథ అనుకుని అప్పుడప్పుడు ఆ కంటెంట్ రాంగ్ కంటెంట్ నమ్మడము. టేక్ ఆఫ్ ఈజ్ రైట్, బట్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకపోతే సార్ మిస్ఫేర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ ఒకసారి బ్రహ్మాండమైన ల్యాండింగ్లు జరిగితే పోకిరి లాంటి సినిమాలు అవుతాయి. కరెక్ట్. టేక్ ఆఫే థాట్ నేను చెప్పింది. అన్ని టేక్ ఆఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, ల్యాండింగ్లు బాగుండాలి. ల్యాండింగ్లు బాగాలేకపోతే క్రాష్ అవుద్ది, సార్ అంతే కదా. ల్యాండింగ్ బాగుంటే పోకిరి అవుద్ది, అంతే. సో తను అన్ని టేక్ ఆఫ్లు బాగుంటాయి, సార్ ప్రాపర్గా ప్రతిసారి క్రాష్ అవ్వాలని ఎక్కడ లేదు కదా. యాక్చువల్గా ఇదే మాట విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు సార్. ఓహో. విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నీ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు తీసుకునే ఆ బేస్ లైన్ కానీ, ప్లాట్ మెయిన్ పాయింట్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకో ఎక్కడో కథను చెప్పే విధానంలో ఏదో చుట్టేస్తున్నావా, ఈసారి నీ సినిమా కథ రెడీ అయినప్పుడు అవును, నాకు ఒక్కసారి చూపించు. ఎందుకంటే ఆయన వాల్పేపర్లో పూరి జగన్నాథ్ ఫోన్ వాల్పేపర్లో ఎప్పుడు పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది అనమాట. 100%. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయ్యా నువ్వు. పూరి అన్నవాడు ఒక డైరెక్టర్గానే చూడండి, నేను ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్తో పాటు ఈజ్ ఏ ఫిలాసఫర్. సార్ తన పాడ్కాస్ట్లు వింటారు కదా మీరు. అవును సార్. ఈజ్ ఏ ఫిలాసఫర్. ఎలాగైతే నేను ఇందాక చెప్పాను, రాము చాలా విషయాలకి అతీతుడు. సార్ ఒక ఆకలి, ఒక డబ్బు, ఒక సక్సెస్, అవన్నీ ఉన్నా లేకపోయినా లైక్ ఈ సర్వైవ్స్. తన ఉనికికి ప్రమాదం లేదు. అలాగే పూరి, తను ఒక ఫిలాసఫర్. తను ఆ బ్రిలియంట్ ఫిలాసఫీ ఏదైతే అందరూ మనం ఒక డైరెక్షన్ ఆలోచిస్తే తను ఒక్కడే ఒక డైరెక్షన్ ఆలోచిస్తాడు. సార్ అది చాలా మనకి ఒక్కసారి మనకి ఒక జోల్ట్ ఇస్తాడు. సార్ మన ఎందుకు ఆలోచించలేలాగా అనిపిస్తాడు. మీరు అన్నట్టు ఆ కథ వెళ్ళే విధానం, తీసుకెళ్లే విధానం, దాని చివరి దాకా ఆ థాట్ని చివరి దాకా తీసుకొచ్చే విధానంలో ఎక్కడన్నా చిన్న తప్పుల వల్లే, ఇక్కడ చెప్పారు, చిన్న తప్పులే పెద్ద యాక్సిడెంట్ అలా జరగాలి తప్ప. బట్ 100% విల్ గివ్ ఏ కంబ్యాక్. సో నువ్వు ఇప్పుడు రాబోయే సినిమాతో నాకు తెలిసి సార్ చాలా పెద్ద కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. వెయిటింగ్ సార్. అండ్ మీ లైఫ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనుషుల్ని ఎందుకో చాలా బలంగా నమ్ముతున్నారు, చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. మీకు దానివల్ల ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు, కానీ చుట్టూ ఉండే మనుషుల్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హరీష్ శంకర్ డైరెక్టర్ అవడంలో మీదే కీ రోల్.
అలాగే బాబీ గారు. మీ దగ్గర రైటర్‌గా పనిచేసిన బాబీ గారు ఈరోజు ఆయన ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఆయన నేల మీద ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆకాశంలో దాకా ఎవ్రీథింగ్ మీరే పక్కనుండి చూసింది, చూసుకుంది గూడా కరెక్ట్. బాబీ గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్, ఇది మన బ్యాండ్ మేళం డైరెక్టర్ శివ నిర్వాణ గారు. సో, మీ అంటే వీళ్ళనే కాదు, ఒక వినాయక్ గారు గాని, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్. అవకాశాలు మీరివ్వచ్చు, కలిసి ట్రావెల్ అవ్వచ్చు. కొన్ని వందల మందితో కోనాకి ఇండస్ట్రీలో గుడ్ రిలేషన్ ఉంది. అజాత శత్రువు అని చెప్తా ఉంటారు. ఇంత భయంగా నమ్ముతుంటారనమాట. నేను కొంచెం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నేను వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంది ఏందంటే, ఇదంతా సినిమా సక్సెస్ ఇది కాదు. కోనాకి ఫ్రెండ్‌షిప్ అంటే చాలా ఇష్టం. అంతే. ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఆ ఫ్రెండ్‌షిప్‌లో భాగంగానే ఈ సక్సెస్‌లు, ఈ రెవెన్యూ అయితే ఏమి, సక్సెస్‌లు అయితే ఏమి, ఈ స్థాయి అయితే మొత్తం వచ్చిందని చెప్పారు. ఎందుకు స్నేహం విషయంలో అంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నది అదొకటే చాలా ట్రూ ఎమోషన్ నమ్ముతా. సో ఫ్రెండ్షిప్ అన్నది ఫ్రెండ్షిప్ ఆశించదేమి. ఓకే. మనం ఒక అమ్మాయితో స్నేహం చేసామంటే ఏదో ఒకటి ఆశిస్తాం. అది ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే. కానీ ఒక ఫ్రెండ్ దగ్గరే మనం ఏం ఆశిస్తాం తెలుసా మీకు? ఎక్కువ స్నేహం ఆశిస్తాం. అంతే. మనం పొద్దున్న లేస్తే ఒక ఫోన్ మాడుకొని, మనం ఏదో సినిమా చూసో, ఏదో సెల్లు మాడుకున్నాం. ఇది తప్ప అంతకు మించి బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సరే నిజంగా ఏమైనా ఉందా? జోలో లేవా? సరే వదిలేసి. ఉందా? ఏదో ఉంటే ఎవరో ఇంత ఓపెన్గా ఉండగలం. అదే వేరే రిలేషన్లో అది కుదరదు. మన సొంత వాళ్ళని కూడా అడగలేం. సో ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెన్గా. మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ స్పెషల్ క్లిప్స్లో కూడా నాకు నచ్చిందే అదే చెప్పారు సార్. అవును. సో మధ్యలో ఇప్పుడు తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే పర్పస్ ఆఫ్ తాళి ఒక మనిషికి కట్టాలి, ఇంకో మనిషి. దాని పర్పస్ తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కాదురా, చివరిదాకా ఉండే మా స్నేహితులు కట్టాలి తాళి. మీరు స్టేజ్ మీద ఆ మాట చెప్పగానే నాకు అర్థమైంది సార్. ఈయన స్నేహానికి బాగా విలువిస్తారు కాబట్టి ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు సార్. వాడిని ఏం చేయలేకపోతున్నారు. కాలేజ్ డేస్లో చెప్తున్నాను. వాడు పవర్ఫుల్, ఆ మోసం చేసినాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్ వాడు. మోసపోయిన వ్యక్తి ఏం చేయాలి? వాడిని ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించాను. కిడ్నాపా? నడి రోడ్డు మీద అరెస్ట్ అయిపోయా. తీసుకెళ్ళి లోపల ఇచ్చారు. నాకు డబ్బులు నాది కాదు, పోయింది నాకు కాదు. మళ్ళీ ఏదో మా ఇంట్లో కిడ్నాప్ నడి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళిపోయి నువ్వు ఆ డబ్బులు ఇస్తావా వస్తావా అని కూర్చోబెట్టాలనుకున్నాను. ఎంత స్టూపిడ్ థాట్ అది. కిడ్నాప్ చేస్తే వస్తాయి డబ్బులు అంటే ఏం చెప్తున్నావు? జస్ట్ 21, 22. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మీరు మారలేదు కదా స్నేహం విషయంలో. ఎందుకు మారాలంటే గోవాలో ఏం చేశారు మీరు? అది సినిమా తీసినప్పుడు చూడండి. అది సినిమా తీసిన తర్వాత చెప్తా. గోవాలో కూడా చాలా పెద్ద సాహసం చేశారంట. అబ్బో, అది అదొక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుంది నా మూవీ. ట్రూ స్టోరీ. తీస్తారా ఖచ్చితంగా? 100% తీస్తా. 100%. నాకు తెలిసి నాకు బ్యాండ్ మేళం నాకు ఆ శక్తిని ఇస్తుంది. సూపర్. ఇస్తే 100%. దీంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఎండ్లో చివరికి తప్పు చేయలేదు సార్. బట్ దానివల్ల చాలా నేర్చుకుని చాలా కష్టాలు పడి అది చాలా పెద్ద స్టోరీ అది. బట్ దాని ప్రతి మూమెంట్ నా లైఫ్లో జరిగిందే. ప్రతిదీ నేను టెన్షన్ అసలు అది హ్యాపెండ్ ఇన్ 1890. నాకు అప్పటికే MBA అయిపోయింది సార్. అయిన ఇయర్ అయితే తీహార్ జైలుకి వెళ్ళేవాళ్ళు అంట. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా? అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. అది అలాంటి ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. అంత దారుణంగా ఇంట్లో అంటుంటారు మరి అవతల ఫ్రెండ్ అనుకుంటే మనం వెళ్ళిపోతాం అంతే, ఎంత దూరం వెళ్ళిపోతాం.
సార్ ఇంతమంది స్టార్స్‌తో వర్క్ చేశారు. బట్ మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు. అంటే మీ రిలేషన్ గాని, మీరు ఆయనతో ఒక 4 సినిమాలు వర్క్ చేశారు. సో, ఆ బాండింగ్ కాస్త చెప్తారా? ఎలా సెట్ అయింది అని? అది చెప్పా కదా! అది ఎలాగా అంటే సాంబా హ్మ్. నుంచి స్టార్ట్ అయింది. కొంతమందితో కనెక్ట్ అవుతాం. హ్మ్. పర్సనల్ లెవెల్‌లో. స్టారా? కాదా? ఇంకోటా? సెకండరీ. తారక్ స్టార్ కాకపోయినా నా ఫ్రెండ్‌షిప్ అంతే. హ్మ్. తారక్ అన్నోడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా నా పరిచయం అయ్యుంటే, నా ఎమోషన్ టువర్డ్స్ హిమ్ ఇంతే ఉంటది. సార్. తను స్టార్ అవ్వడం వల్ల, పెద్ద స్టార్ అయిపోవడం వల్ల మాకింకా దూరం పెరిగింది. హ్మ్. దూరం పెరిగినొచ్చే ఈయన్ని కలవట్లేదు. బిజీ అవ్వడం. మీరు బిజీ, ఆయన బిజీ అవ్వడం. ఆ! హ్మ్. హ్మ్. ఈస్ టూ బిజీ. హ్మ్. తర్వాత తను నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్డ్. ఆ సినిమా, అది. వద్దులే మనం డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. నేను దూరంగా ఉండి కూడా నేను అతని దగ్గరగా ఉండగలను ఆలోచనలతోటి. సార్. తారక్ అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే. సార్. ఇద్దరితోటి. ఓకే. సో, నా థాట్స్‌లో అతనున్నాడు కదా! సార్. పొద్దున్న లేస్తే. సార్. థాట్స్‌లో ఉంటేనే చాలు. అతను స్నేహితుడి కింద లెక్క. మనం ఒకరిని గుర్తు చేసుకొని ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ! పోనీ ఇదేంటి బాగా జరగాలి. అంటే అది కూడా స్నేహమే. సార్. పొద్దున్న లేచి గంట మాడుకొని, సాయంత్రానికి కూర్చొని కలిసి కాఫీలు తాగి, రోజులు గడిపితే స్నేహం అని కాదు. నేను తారక్ కలవక మేబీ 2 ఇయర్స్ అయింది. బా బట్ నా థాట్స్‌లో ఉన్నాడు కదా! స్నేహమే అది. సార్. మీరు మొన్న స్టేజ్ మీద 'అదుర్స్ 2' ప్రస్తావన తీసుకొచ్చారు సార్. సార్ 'అదుర్స్' సినిమా చాలా బాగుంటది. చాలా బాగా నవ్వించారని నేను చెప్తే, కొత్తగా ఈరోజు నేను చెప్తే, నేను నవ్వుల పాలైనట్టు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లా. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటేనే ఒక ఇంటర్వ్యూ అవుద్ది. బట్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను 'అదుర్స్' గురించి. 'స్టూడియో వన్' అని ఒక ఛానల్ ఉంటది సార్ మీడియాలోనే. ఓకే. దాంట్లో ఒక ఎంప్లాయ్ సీనియరే, ఇంచుమించు ఇన్‌చార్జ్ పొజిషను. వాళ్ళ మదర్ చనిపోయారు. కరీంనగర్ ఎళ్ళాడు. అక్కడ చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాడు. ఆఫీస్‌కొస్తున్నాడు. మనిషి నార్మల్ అవ్వట్లేదు. ఏజ్డే, మదర్ ఏజ్డే. బట్ తల్లి గదా! అంతే కదా! నార్మల్ అవ్వట్లేదు. రూమ్‌లో కలుస్తున్నాం. నార్మల్ అవ్వట్లేదు. ఒక నెల రోజులు వెళ్ళిపోయింది సార్. బట్ అతను నార్మల్ అవ్వట్లేదు. మాతో పాటు తింటున్నాడు, ఆఫీస్‌కొస్తున్నాడు నార్మల్. ఒకరోజు సడెన్‌గా 'అదుర్స్' సినిమా ప్లే అవుతుంది. కూర్చున్నాం. అందరం చూస్తున్నాం. హ్మ్. సినిమా ప్లే అవుతుంది. నవ్వేస్తున్నాడు. హ్మ్. నవ్వుతున్నాడు. అసలు మనిషి బాగా ఎక్సైట్‌మెంట్‌గా ఎళ్ళిపోయి చాలా యాక్టివ్‌గా ఉండే మనిషి తను మళ్ళీ బ్యాక్ అయ్యాడు. నెల రోజుల నుంచి 5 ఒక మంది. డిప్రెషన్‌లో ఉన్న మనిషి ఆ! ఆ కామెడీకి, ఆ క్యారెక్టర్ క్యారెక్టర్‌కి వాటన్నిటికి మళ్ళీ అతను బ్రహ్మానందం గారు ఆ రూమ్‌లోకి ఎంటర్ అవుతా, ఇప్పుడు వీడున్నాడే వీడు అనంగానే లైట్లు ఆగిపోతాయి. అవును. అప్పుడైతే కింద పడి దొర్లాడుతున్నాడు. ఫస్ట్ టైమ్ చూడట్లా సినిమా. మళ్ళీ ఓహో! ఓకే. సినిమా రిపీట్‌లో రిపీట్. చూస్తున్నాడు. అదుర్స్ అది. అబ్బా! అది అదుర్స్ అంటే. అంటే మీరు అదుర్స్ 2 తీయడం ఎంత అవసరమో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఆ! చెప్తున్నాను. 100% పాసిబుల్ అవుద్దా? అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లాంటిదే. సార్. ఇప్పుడు ఏంటి, ఎన్టీఆర్ తన స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన ఒక యాక్టర్‌కి, ఒక నటుడికి మళ్ళీ ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడి పాత్ర చేయడం కరెక్టా కాదా? ఇది పాన్ ఇండియా అవుతదా? అవ్వదా? సార్. పాన్ వరల్డ్‌కి వెళ్ళిపోయిన యాక్టర్ అన్నది మేబీ అతని మైండ్‌లో ఉందేమో అనేది నా అనుమానం. సార్. బట్ నేనేమంటానంటే మన స్టోరీ స్పాన్ పెద్దదైతే క్యారెక్టర్ అదే. సార్. క్యారెక్టర్ మన స్పాన్ పెంచుకుంటాం. సార్. ఓకే. అఫ్‌కోర్స్ ఇప్పుడు నేను 'బోని కపూర్' గారికి ఒక సినిమా రాస్తున్నా. సార్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజ్ సార్. ముగ్గురు హీరోలు. నియర్లీ 300-400 క్రోర్ ప్రాజెక్ట్ అది. సార్. ఓకే. స్టోరీ నాదే. స్టార్ట్ అవుతుంది సూన్. సో, అతని స్టామినాకి తగ్గట్టు మార్కెట్ స్టామినా, నాట్ యాక్టర్ స్టామినా. సార్.
తగ్గట్టు ఇదే పాత్రను పెట్టి వరల్డ్ని బిల్డ్ చేసి పాన్ ఇండియా మూవీ కూడా చేయొచ్చు అన్నది నా నమ్మకం. మీకు ఆ స్పాన్ అనేది కొత్త ఉంది సార్. మీరు సల్మాన్ ఖాన్తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో హృతిక్ రోషన్ గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు, అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును ఆ, జరుగుతుంది. ఆ, బాబీ డైరెక్టర్. సార్ హృతిక్ రోషన్తో ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయింది ఇది? అయ్యో ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. థ్యాంక్ యూ బాబీ సార్. డైరెక్టర్ థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే సార్ చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి. అవును పంతం తీసారు. అవును అవును మేము ఒక టీం, మేము ముగ్గురం. సార్. సో కత్తెరి తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్నెస్. ఎంత నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, నువ్వేమి నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, నీకు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి రొమాన్స్ చేసేసి ఒక 1-2 అవర్స్ హృతిక్ రోషన్. అందుకని మీకు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా సార్. అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము, బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. సో మీకు మార్కెట్ స్పాన్ అనేది అయితే పెద్ద విషయం కాదు. లేదు, అది ఏమన్నా ఇది నాకు అనుమానం మాత్రమే. ఆ, తను ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి పాత్ర అనేది చిన్నదైపోతుందేమో, స్కేల్ వైజ్ పాన్ ఇండియా అవుతుందా అవ్వదా, ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని నాతో మాట్లాడేది, ఆ టైం తీసుకుంటే ఇద్దరికి కలిసి కూర్చుంటే ముందుకెళ్తుందని నేను 10 మినిట్స్లో కన్విన్స్ చేయగలను అని నా నమ్మకం. జరగాలి సార్, వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ని 100% కన్విన్స్ చేస్తా, చేయగల నమ్మకం. అది విని చేయాలి వద్దని తన డెసిషను, సార్ బట్ చేయగలను. అలాంటి కథ పాయింట్ నా దగ్గర, అది స్టోకి తగ్గట్టు. సార్ హోప్ సో సార్. నేను యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఎన్నో సినిమాలు ఆన్బోర్డ్ అవడానికి కారణం కోనా వెంకట్ ఇండస్ట్రీలో. అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్, ఇంకా అంతకుమించి స్టారే ఉంటుంది, అవును, అలాంటి ఒక స్టార్ హీరో కోనా సినిమా చేసుకో, నన్ను ఎగ్జైట్ అయ్యే కథ తీసుకొచ్చుకో, నువ్వే నిర్మాతవి, అవును, డైరెక్షన్ చేసుకుంటానంటే కూడా చేసుకో. కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే కోనా వెంకట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ తీసుకురాలేకపోతున్నారు? ఇది జరిగి కూడా 10 years పైన అయిపోయింది. బట్ ఇచ్చింది మామూలు వ్యక్తికి కాదు కదా, అవును, కోనా వెంకటకి కదా అంటే ఇచ్చింది. నాకు ఒకటి ఏంటంటే మెయిన్ అనిపించింది, నేను ఒక రైటర్గా ఓకే, సార్ ఒక రైటర్గా కోన నాకు కథ కావాలి, పలానా డైరెక్టరు అంటే కళ్యాణ్కి ఏది సూట్ అవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండ్లో, దాంట్లో 100% నేను రైట్గా ఆలోచించగలను. తను ఎక్కడో స్నేహాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అవుతానా, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత నన్ను ఎందుకు ఆపిందంటే, నేను నాకు బయట వాళ్ళకి తేడా ఏముంటుంది, ఇచ్చాడు అవకాశం. ఇంకా నేను పొద్దున రాత్రి మధ్యాహ్నం వెంటబడి ఆ కథ ఉంది విను రేపు విను, నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది. మా ఫ్రెండ్షిప్ ప్యూర్గా ఉంది, ఇప్పటికే ఉంది. సార్ లాస్ట్ వీక్ కూడా మాకు కలిశాను నేను, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కూడా. సార్ సో నేను చెప్పే కదా, అన్కండిషనల్. సార్ మేము కలగపోయినా మేము ఆలోచనలు మాడుకుంటూ ఉంటాం. తను అమరావతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో అదే కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే, అన్కండిషనల్. ఇప్పుడు ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడ్యూస్ మాత్రమే చేస్తే, అంటే దేనికోసం చేయాలి? డబ్బు కోసమే కదా. సార్ డబ్బు కోసం నేను మళ్ళీ స్నేహాన్ని అడ్డు పెట్టుకున్నట్టే కదా, అది చేయకూడదు అనుకున్నా, అందుకే చేయలేదు. ఆయన ఇచ్చాడు కదా సార్ ఆఫర్, అయినా కూడా వద్దనుకోను. దాని బదులు కొన, నువ్వు కథ తీసురా, నా పలానా డైరెక్టరు, నీ ఇష్టం, నీ డైరెక్టరు ఏది, పలానా ప్రొడ్యూసర్లు, నేను కాదు అని అంటే నేను 3 months ఎక్కిస్తా ప్రాజెక్ట్. సార్ ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్ కూడా నువ్వే అన్నాడు. దాంతో ఓకే, వినడానికి బాగుంది, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బాగుంది, కొన్ని వందల మంది ఎదురు చూసే అవకాశం. అవును. కానీ నేను ఎందుకు వద్దు అనుకోనంటే, స్నేహాన్ని మనం ఫ్రెండ్షిప్ అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేక
వద్దు మనం చేయకూడదు అందరు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. డబ్బుల కోసం అయితే చేయకూడదు. సార్ నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పు, నేను చేస్తాను, అన్నీ నేను చేస్తాను. ఆర్ మనిద్దరం కలిసి మనిద్దరం ప్రొడ్యూసర్స్, నువ్వు చేయండి కూడా చేస్తాను. సార్ నువ్వు ప్రొడ్యూసర్ చేసుకో అంటే చేయండి. అండ్ వివి వినాయక్ సార్, ఆయనతో మీ రిలేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవును. వివి వినాయక్ గారి సినిమాలు గమనించినప్పుడు ఏంటంటే ఆయన కెమెరా ఫ్రేమ్స్ పెట్టే విధానం, అంటే నేను నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను. ఒక పని రావాలంటే ఆయన ఫ్రేమింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక యాక్షన్కి ఒకలాగా ఉంటుంది. ఆయన అదుర్సు తీయగలడు, ఆది తీయగలడు, అదే తీయగలరు, 100% తీయగలరు. అలాంటి వివి వినాయక్ ఎందుకు సార్ ఇప్పుడు యాక్టివ్గా లేకపోవడం? ఆయన అంటే ఆయన నుంచి సినిమాలు రావాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు. మధ్యలో ఏంటంటే తనకి కొంత హెల్త్ ఇబ్బంది అయింది. సార్ నవ్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. సార్ ఇప్పుడు మళ్ళీ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది, లో ఫేస్. అప్పుడు మనలో మనం కొంత ఒక అడుగు వెనక్కి వేసి, మనం వెనక్కేసి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవడానికి మనం టైం ఇచ్చుకోవాలి. మనమే టైం ఇచ్చుకోవాలి. సార్ ఇచ్చుకొని ఆ పీరియడ్లో తను ఉన్నాడని నా అభిప్రాయం. అంటే 100% తను కూడా ఎలాగ అయిందంటే, నేను చెప్పాను పూరి గురించి, అలాగే తను కూడా మంచి కంబ్యాక్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. మాస్ సినిమా అంటే ఏంటో వి వినాయక్ ఇచ్చే డెఫినేషన్. అంతే కదా సార్. సినిమా అంటే వి వినాయక్. నేను చాలామంది డైరెక్టర్స్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటాను సార్. చాలామంది చెప్పే మాట ఏంటంటే, హీరోలు యంగ్స్టర్స్ అప్పుడు, అంటే ఇప్పుడు స్టార్లు కానీ అప్పుడు యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు, ఆది లాంటి సినిమా తీయండి, ఆది లాంటి సినిమా తీయండి అని చెప్పి ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళంట. డ్రీమ్ ఆది లాంటి సినిమా కావాలని. అంత మాస్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఆ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. 100% నేను వెయిట్ చేస్తాం. ఇలా ఇన్ఫ్యాక్ట్ మాకు మధ్యన కూడా 2-3 మీటింగ్స్ జరిగాయి. తను కూడా చేయాలని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సార్ ఒకళ్ళిద్దరు హీరోలతో కూడా ఇటు మారడం జరిగింది. రెడీ తను ఎప్పుడైతే రెడీ అయితే మేము అప్పుడు రెడీ. అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేనే ఇప్పుడు నా సినిమా అయిపోయిన తర్వాత మరి చేయాలన్నది. ఎందుకంటే బాబీ నేను కలిపి మేము ఇచ్చాం కథలు కొన్ని. బలుపు, సార్ అలాగే అల్లుడు సీను, సార్ మీ ఇద్దరం కథ ఇచ్చి వి వినాయక్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. బాబీ గారు ఇస్తారా ఇప్పుడు ఆయన? ఎస్, ఇద్దరం కలిసి. అవునా? రైటర్ ఎక్కడికి పోతాడు? మనిషిలో ఉన్న రైటరే కదా. తను నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. మనం కూర్చున్నాం అంటే ఒక వారం రోజుల్లో ఒక కథ తయారవుతుంది. ఆ కథ తీసుకెళ్ళి చెప్పామంటే వినాయక్తో కూర్చుంటే అది ఇంకా డెవలప్ అయ్యి నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. బాబీ గారిని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు కొడుక్కి నడక నేర్పించి, ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తండ్రికి ఒక గర్వం వస్తుంది, ఇట్లా కాలు ఎగరేసి ఆ కొడుకుతో కలిసి ట్రావెల్ అవ్వడం. అట్లా ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఒక తండ్రి కొడుకులాగా. మొన్న ఆయన ఒక మాట అన్నారు ఫంక్షన్లో, కోనా గారికి డబ్బులు వస్తే ఒక కారు కొంటారు, అందులో ఒక సీట్ మాది. ఆయనకి డబ్బులు వస్తే ఒక ఇల్లు కొంటారు, అందులో ఒక గది మాది. ఆయన ఎప్పుడు అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏ రోజు కూడా కోనా వెంకట్ని మళ్ళీ వేరు చేసి చూడట్లేదు ఆయన అసలు. నేను కూడా బాబీ సక్సెస్ వస్తే నా ఇంటి మనిషికి వచ్చినట్టు, నా కొడుకు వచ్చినట్టు, మీది తండ్రి ప్రేమే కదా వచ్చినట్టు అంతే. సో తన మీద కోప్పడతా, తిడతా, అలుగుతా. ఎందుకంటే ఇంకా అది పీక్ ఆఫ్ లవ్ అనమాట. అది తప్పు చేయకూడదు, ఎవరు చేసినా పర్లేదు, బాబీ తప్పు చేయకూడదు. కథ విషయంలో, సినిమా విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తను తప్పు చేయకూడదు అని నేను 100 నిరంతరం నా మైండ్ అదే ఉంటుంది. బాబీ ఇంకా పెద్ద హిట్ కొట్టాలి, ఇంకా పెద్ద హిట్టిక్ రోషన్ ఇంకెవరున్నారు మా కంట్రీలో, అండ్ వాళ్ళతో చేసేయాలి అందరితో. అదే ఏంటంటే తండ్రి ప్రేమ లాగే ఉంది ఇది. అది చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్. ఇప్పుడు మేము చేయబోతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది సార్. చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాల్తేర్ గారు చేసాం కదా సార్. కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం.
స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే మాస్లోనే. మాస్లోనే సెన్సిబుల్ మాస్, ఉమ్, ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది. సార్. అరే చిరంజీవి గారు ఎప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ. ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్, అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్, సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో. నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. ఓకే. అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తా ఉన్నాను. ఓ కోనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను. శ్రీను వైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. కరెక్ట్ వర్డ్. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు. శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. తెలియదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహన అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అది పుట్టినప్పుడు దీనికి శ్రీను వైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శ్రీను అన్నవాడు పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహన్ మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు. ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉంది నా దగ్గర కథ ఉంది. ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్ట్ అని కలిపేది నిర్మాత అవుతాడు. ఎప్పుడు కలిపేది రైటర్ అవ్వడు, కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే. మీ కాంబినేషన్ గురించి ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నా అంటే సార్, సారీ టు సే దిస్, అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో టైర్ 2 హీరోల గురించి తీసుకుంటే, నేను పేర్లు ప్రస్తావించట్లేదు, చాలామందికి హిట్లు లేవు సార్. సిన్సియర్గా కష్టపడుతున్నారు, కొత్తగా ప్రయత్నించాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ టైర్ 2 హీరోలకి హిట్లు ఉండట్లేదు. ఆడియన్స్ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి. మీలాంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఒక 5-6 మంది హీరోలకి అద్భుతమైన హిట్లు పడతాయి. సో అందుకే సో అందుకని ఇంత గట్టిగా అడిగాను. సో మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 2-3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ కాంబినేషన్ అనగానే నాకు భయం వేస్తుంటుంది ఒక పక్క, ఎలా హ్యాండిల్ చేశారా అని చెప్పి. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్, అంటే సీక్వెన్స్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, ఆర్టిస్టులు బాగున్నారు, రైటింగ్ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్ సినిమాలో అరగంట సేపు ఒక సినిమాని ట్రైన్లోనే పెట్టి నడిపించాలి అనే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్ళారు?
దీనికి డెఫినెట్గా ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది సీను వైట్లకి. సార్. నేను ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. ఈ Hmm. క్యారెక్టర్స్ రాయగలిగి పంచులేవు కొన్ని వేసి తనకు కూడా కామెడీ టైమింగ్ తనకి అది ఒక కొత్తదనం ఏదో ఒక సినిమాలో ఒకటి ఉండాలి ఎలిమెంట్ ఒకటి. Hmm. అది కొత్తగా ఇప్పుడు మాడుతున్నారు కదా 20 years తర్వాత కూడా. సార్. 25 years సార్. 2003 అంటే 23 years 23 years తర్వాత కూడా వెంకీ గురించి మాడుతున్నారంటే ఆ కొత్తదనమే కదా. సార్. అలాగేదో ఒకటి సింబాలిక్గా ఉండాలి ఏదో ఒకటి అని అందులో అన్ని క్యారెక్టర్స్ పెట్టేశాం కదా అందులో. అవును, ప్యాక్డ్గా ఉంటుంది. ఆ ప్యాక్డ్ ఉంది కాబట్టి బోర్ కొట్టదు, ఒక గంటన చూస్తారు. సార్. ఆ నమ్మకం అంతే అది. సార్. ఆ నమ్మకం ఇంకా దాంట్లో ఒక్కోళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టరైజేషన్స్లోంచి అది క్రియేట్ అయింది ఒక 1/2 hour 25 minutes అట్లా. సార్. అండ్ డి విషయానికి వస్తే శ్రీహరి గారి క్యారెక్టర్, అవును, ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన విధానం గురించి కానీ మీకు అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా? పెర్ఫార్మెన్స్ చేయించడం విషయంలో సీను వైట్ నెంబర్ 1. సార్. ఇప్పుడు నేను ఒక మోడ్యులేషన్ ఊహించుకొని రాస్తాను కదా, నేను ఊహించని మోడ్యులేషన్ చెప్పిస్తాడు. నేను చూసి షాక్ అవుతా, అమ్మని భలే చెప్పించాడు సీను అని. మోడ్యులేషన్ కింగ్ సార్. సీను. శ్రీహరి గారి విషయంలో ఎలా హ్యాండిల్ చేశారు? శ్రీహరిని కూడా తనే హ్యాండిల్ చేశాడు. సార్. తను ఒక మంచి గోదావరి జిల్లా ఎటకారం ఉంటుంది కదా, అది తెలంగాణకు అప్లై చేశాడు. చేసి చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తను హ్యాండిల్ చేశాడు. సార్. శ్రీహరి కూడా నాకు బాగా ఇష్టం, మేము బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. ఆ సినిమా నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. సార్. అలాగా తను యాక్షన్ ఎంటర్టైనర్మెంట్ ఈక్వల్గా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా సమానంగా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ సీను. సార్. అలాగే వి వినాయక్. సార్. ఇలాగే ఇప్పుడు బాబీ. సార్. చాలా వెరీ ఫ్యూ డైరెక్టర్స్కి క్యాలిబర్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్యూర్ యాక్షన్ ఎక్స్ట్రాడనరీ చేస్తారు. అవును, అవును. కామెడీ దగ్గర మళ్ళీ చెతికిలు పడతారు, వాళ్ళకి గ్రిప్ ఉంటుంది అంతా. సార్. నేను చూస్తే అర్థమైపోతుంటుంది. అవును. కొంతమంది కామెడీ ఎక్స్ట్రాడనరీ హ్యాండిల్ చేస్తారు, యాక్షన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రజెంటేషను, హీరో ఎలివేషన్స్ ఒక ఇది, అక్కడ మళ్ళీ డల్ అయిపోతారు. సార్. ఈ రెండు కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అటు ఎంటర్టైన్మెంటు ఇటు యాక్షన్ రెండింటిని అలా చేయగలిగిన వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ డైరెక్టర్స్కి. బ్రహ్మానందం గారు అంటే యుద్ధానికి పోయేటప్పుడు ఒక మంచి ఆయుధం దొరికితే ఎంత ధైర్యంగా ఉంటుందో, కోనా వెంకటకి బ్రహ్మానందం అనే ఆయుధం దొరికింది ఇండస్ట్రీలో అని చెప్పి చెప్తారనమాట. ఎందుకు ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారి అంటే ఇంతకు మించి క్యారెక్టర్ రాదేమో అనిపించిన ప్రతిసారి మీరు దాన్ని బీట్ చేశారు బ్రహ్మానందం గారు. అవును, అంత బలంగా ఎలా నమ్మేవారు ఆ క్యారెక్టర్స్ మీరు? అంటే ఒకనొక చెప్పే కదా 2003 నుంచి ఆ గజాల క్యారెక్టర్ సార్ నుంచి ఆయనలో ఒక న్యాచురల్ టైమింగ్ ఉంటుంది సార్. ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయి ఇక అసలు వీరంగం తను శివతాండం చేసేస్తాడు. మనం 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 ఇవ్వగలగాలి అంతే. నాకు అర్థమైపోయింది, ఓహో ఇతని పొటెన్షియల్ మామూలు కాదు అని. అదొక ఛాలెంజ్ కింద మారిపోయింది మా ముగ్గురికి. నేను ఫస్ట్ ఆ నేమ్ గురించే నేను ఒక 10 రోజులు ఫస్ట్ ఏం పేరు పెడదాం, నామకరణోత్సవానికి ఒక 1 వారం టైం తీసుకునేవాడు. ఓకే. తీసుకొని అలా మ్యాక్డోల్ మూర్తి అని, పద్మనాభ సింహ అని, పద్మశ్రీ అని, ఇలాగా ప్రతి దాంట్లో గుర్తుండిపోయే ఇలాగా ఫస్ట్ తన క్యారెక్టరు, తన క్యారెక్టరైజేషను, తన వీక్నెస్లు ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇదేంటి, తన వరల్డ్ ఏంటి, ఇది ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత స్టోరీ డిస్కస్ చేసేవాళ్ళం. ఎందుకంటే తిన్న ట్రంప్ కార్డు మళ్ళీ సెకండ్ హాఫ్లో నేను ఎంటర్ అవ్వాలి. డి తర్వాత చెప్తున్నా, డి ముందు వేరు, డి తర్వాత ఇప్పటిది మాకు అంటే సెకండ్ హాఫ్లోనే ఎంటర్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ సక్సెస్కి. అలాగలాగా తను ట్రంప్ కార్డు లాగా తీయడం మొదలెట్టాం. అన్ని కార్డులు వాడిస్తే ఇప్పుడు చూడండి అసలైన కార్డు మా దగ్గర బ్రహ్మాస్త్రం.
మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సీను షేర్ చేసుకోవాలనిపిస్తుంది. 'రెడీ' సినిమాలో నన్ను మోసం చేసేసారని చెప్పి ఆయనకి మొత్తం తెలిసిపోద్ది. తెలిసిపోయి గమ్మున నడుచుకుంటా వస్తుంటే ఈమె సుధా గారనమాట. ఆయన ఎళ్లి బాగా చిక్కిపోయినట్టుంటే సర్లే నువ్వు వెళ్ళు అంటాడు. చిన్న డైలాగు. సర్లే నువ్వు వెళ్ళు అని. అవును. అట్టా మళ్ళీ ధర్మవర సుబ్రహ్మణ్యం దగ్గరికొచ్చినప్పుడు ఊరుకోండి వాళ్ళ పాపనోళ్ళు పోతారు అంటే వాళ్ళు చేసిన వాళ్ళ పాపం పాపానికి కొంచెం పర్లేదండి. వాళ్ళు చేసిన పాపానికి నేను పోయేదట. ఏం పోయేటట్టున్నాను అంటాడు. అవును. అట్టా అసలు అద్భుతమైన రైటింగ్స్ సార్ అన్నీ ఆ సినిమాలన్నీ. రియల్లీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాను. కానీ మీలాంటి వ్యక్తిని నేను ఇంట్రడక్షన్‌లోనే చెప్పాను. ఇండస్ట్రీలో స్టార్స్ అంటే హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్‌లు మాత్రమే కాదు, డైరెక్టర్లు మాత్రమే కాదు. రైటర్ కూడా ఒక స్టార్. రైటర్ కూడా ఒక 100%. బ్రాండ్ ఉంది అని నిరూపించిన కమర్షియల్ రైటర్ మీరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తొలి కమర్షియల్ స్టార్ రైటర్ మీరు. అయ్యయ్యో! నేనేంటండి 'పరశు బ్రదర్స్' మరి కాదు స్టార్ కాదు రైటర్స్ ఆళ్ళు. కాదు. సత్యానంద్ గారు. అహా! నేనంటుంది ఏందంటే కమర్షియల్ అంటే సినిమా కోట్లలోకి వెళ్ళిపోయిన తరువాత జంజాల గారున్నారు, ఈవీవి గారున్నారు. వాళ్ళందరూ సినిమాని ఒక బడ్జెట్‌లో, ఒక లిమిట్‌లో పెట్టి తీసేవారు. సినిమా 100 కోట్లకెళ్ళిన తర్వాత కూడా రైటర్‌కి ఒక స్థానం ఉంటది అని నిరూపించిన తొలి రైటర్ అంటున్నాను. హ్మ్. సో, అట్లాంటి రైటర్ నేను ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక అదేమంటారు తరం అంటారు కదా! సార్ తరం మారే కొద్దీ కొత్త తరం వస్తుంటది. ఆ తరానికి వాళ్ళు గొప్పోళ్ళు. ఈ తరంలో రైటర్‌కి స్టార్ వాల్యూ ఇవ్వాలి. ఒక హీరో వస్తే ఫస్ట్ అందరూ లేచి నుంచొని కుర్చీ ఏసి బాబు అని హీరోని ఎలా కూర్చోబెడతారో ఒక రైటర్ ఎంటర్ అయితే సెట్‌లోకి అదే చేయాలి సార్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా. ఏ రైటర్ ఎనీ రైటర్‌కి ఆ స్థానం. ఆడొచ్చాడంటే అసల వచ్చాడా కూర్చో అనకుండా సార్ అందరూ లేచి నుంచోవాలి. అతనికి కుర్చీ వేయాలి. హీరో పక్కనే కుర్చీ వేయాలి. హీరోతో సమానంగా హీరోకి ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టాలి. సార్ ఓకే. హీరోకి ఏ జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్ ఇవ్వాలి. ఆ స్థానం మనం తీసుకురావాలి అన్నదే నా ఇది. సార్ అలాగే నేనిప్పుడు ఏ సెట్‌కెళ్ళినా హీరోతో సహా అందరూ లేచి నుంచుంటారు. సూపర్ సార్. ఆ గౌరవం రైటర్‌లకి సంపాదించా. నా కోసం కాదు. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ ప్రయత్నం ఏదైతే ఇప్పుడు తీస్తున్న మీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు త్వరలో 'అదుర్స్ 2' కూడా తెర మీదకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.